నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. మనతో పాటు ఇన్ఫ్లుయెన్సర్ విజ్జు గౌడ్ ఉన్నారు. బడా బాస్ లాంటి షోలు కూడా నిర్వహించినారు. దాదాపు నా అన్వేషణ పైన లాస్ట్ ఇయర్ ఇదే టైంకి అనుకుంటా ఒక కాంట్రవర్సీ కూడా క్రియేట్ అయింది. సో ప్రజెంట్ నా అన్వేషణ చేస్తున్న రచ్చ చూస్తున్నాము. అసలు విజ్జు గౌడ్ మనతో పాటు ఉన్నారు, ఏం మాట్లాడతారో చూద్దాం. హాయ్ బ్రో. హాయ్. నా అన్వేషణ పైన లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి గొడవ కూడా జరిగింది, కాంట్రవర్సీ క్రియేట్ అయింది బెట్టింగ్ యాప్స్ విషయంలో. సో అది నార్మల్ విషయమే అనుకోవచ్చు ఈ విషయంతో పోలిస్తే. ఇప్పుడు ఏకంగా భారతదేశాన్ని హిందువులనే టార్గెట్ చేస్తుంది. అసలు నా అన్వేషణ పరిస్థితి ఏంది బ్రో? ఏమంటారు? నాన్ వేసిన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు పతనం మొదలైంది. ఎందుకంటే నువ్వు ఏం చేసినా కానీ నడుస్తుంది, కానీ ఒక ధర్మం జోలికి వస్తే నడవదు కదా నరేష్. ఇప్పుడు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా నరేష్ అంటే ఇప్పుడు నువ్వు క్రిస్టియనా, హిందువా నాకు తెలీదు, కానీ నీ ధర్మాన్ని అంటే మాత్రం నీ వెనకాల ఉన్న వాళ్ళందరికీ రియాక్షన్. సో నువ్వు ఎన్ని నాటకాలు చేసినా, అమ్మాయిలను చూపించినా నడిచింది, కానీ ఈ ధర్మం జోలికి వస్తే మాత్రం జనాలు తీసుకోలేకపోతున్నారు. సో చాలామంది సాటిలైట్ ఛానల్ వాళ్ళు కూడా మమ్మల్ని ఇంటర్వ్యూ అడుగుతున్నారు. ఈ విషయంలో మేము లేకపోతేనే మంచిది. ఎందుకంటే మొన్న రవి తెలుగు ట్రావెలర్ ఒక లైవ్ పెట్టిండు, అందులో మేము కూడా జాయిన్ అయినాం. నేను, భయా సన్నీ యాదవ్, యో సామ్రాట్, రాడ్ రోస్టర్, అక్షయ్ అని చెప్పేసి అందరం జాయిన్ అయినాం. 6 మంది జాయిన్ అయినా. సో జాయిన్ అయిన తర్వాత కొందరు కామెంట్లు పెట్టిండ్రు, అందరు బెట్టింగ్ వాళ్ళు ఒక దగ్గరనే ఉండరు అని చెప్పేసి కామెంట్లు పెట్టిండ్రు అనమాట. సో జనాలు ఏంటంటే జనాలకు టైం వచ్చింది వాళ్ళే వేసుకుంటారు, ఇంకా అది వేసుకుంటే మంచిది, ఇంకా అంతకన్నా పెద్ద విషయం లేదు. ఇక మనం వదిలేస్తే వాళ్ళు చూసుకుంటారు అనేది నా ఉద్దేశం. కానీ వాస్తవానికి బెట్టింగ్ అంతా పక్కకు పెట్టేస్తే బెట్టింగ్ పైన కూడా చాలా వరకు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ లో అన్నారు. టాపిక్ డైవర్ట్ అవుతుంది, కానీ దానికి క్లారిటీ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు మీరు? గతంలో జరిగిన దానిక ఇప్పుడు మర్డర్ చేస్తే శిక్ష పడుతుంది అని జనాలకు తెలుసు, అందుకే రోడ్డు మీద పోయి ప్రతి ఒక్కరు మర్డర్ చేయట్లే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఇలా ధర్మాలను తిడితే, బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేస్తే ఒక చట్టం ఉంది దానికి అని అందరికీ అవగాహన లేదు. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ని చేయొచ్చేమో అందరు చేస్తుండ్రు కదా. ఇప్పుడు లక్కీ డ్రాలు పెడుతుండ్రు, వాళ్ళు ఎవరన్నా అడుగుతుండ్రా? ఇప్పుడు లక్కీ డ్రాలు పెడుతుండ్రు అన్న సోషల్ మీడియాలో ఎవరన్నా వచ్చి లక్కీ డ్రాలు పెడుతుండ్రు ఏంది? ఇది నేరం కదా మన తెలంగాణ ప్రభుత్వంలో. మరి ఈ మీరు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ చేసిండ్రు, ఓకే. ఇప్పుడు సామాన్యుడు కూడా లక్కీ డ్రా పెడు. ఇప్పుడు నువ్వు బండి అమ్ముకోవాలనుకో లక్కీ డ్రా పెడుతుంటాడు, కూపన్స్ కుట్టిస్తుండు, అడుగుతున్నారా? సో జనాలకు తెలియదు, చట్టం తెలియదు అనమాట. అందుకని చెప్పేసి లక్కీ డ్రాలు పెడుతున్నారు. సో మోసం చేసే వాళ్ళు ఉన్నారు, మోసపోయే వాళ్ళు ఉన్నారు. అది కంటిన్యూగా అన్న ఇది చచ్చిపోయేదాకా, అంటే ఈ భూమి అంతరించే వరకు మోసం చేసేటోడు ఉంటాడు, మోసపోయేటోడు ఉంటాడు, మధ్యలో వేరే వాళ్ళని బ్లేమ్ చేసేది కూడా ఉంటుంది అంట. అన్ని ఉంటాయి, ఇక బ్లేమ్ చేసేది కూడా ఉంటుంది, ఇక అన్ని ఉంటాయి. ఓకే, ఈ నాన్ వెజ్ గురించి ఏం చెప్తారు? ప్రస్తుతం ఆయన వారం 10 రోజులుగా ఏడా తగ్గుతలేడు, ప్రతిదానికి కౌంటర్ కి రీకౌంటర్ ఇస్తుంటాడు. శివాజీ దగ్గర స్టార్ట్ అయింది ఇది యాక్చువల్లీ. ఏమంటారు అసలు మాట్లాడమే తప్పంటారా శివాజీ విషయంలో? నాన్ వెజ్ శివాజీ విషయంలో నాన్ వేషన మాట్లాడటము పొరపాటు. ఈయన ప్రతి దాంట్లో ఇగోండి చాలా మంది జనాలకు ఏం చెప్తున్నా అంటే అన్వేష్ బెట్టింగ్ యాప్స్ మీద పోరాటం చేయలేదు. ఇలాంటి టాపిక్ ఏదైతే ఉందో ఒకటి ట్రెండింగ్ టాపిక్ మధ్యలో వచ్చి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని పరేషాన్ బాయ్స్, ఏజ్డ్, విఆర్ రాజా, హర్ష సాయి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ అమ్మల్ని అక్కల్ని తిడితే ఆ రోజు మీరు ఎంజాయ్ చేసిండ్రు. ఈరోజు మన ధర్మంలో ఉన్న తల్లినే తిట్టిండు అనమాట. సో ఆయన ప్రతిసారి ప్రతి ఇయర్ ఏదో ఒక కాంట్రవర్సీలో నేను ఉండాలి అని చెప్పేసి అప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్ మీద ఎందుకు ఏమైనా ధర్నా చేసిండా? ఎవరు ప్రధానమంత్రికి మెయిల్ చేసిండా? లేకపోతే మన తెలంగాణ గవర్నర్కి ఏమైనా మెయిల్ చేసి ఏం చేయలేదు. ఉత్తగా యూట్యూబ్లో వీడియో పెట్టి ఇగో ఇట్లా కూర్చొని పనేముంది, మనం పనేం లేదు, బయట దేశాలలో తిరిగి గవే వీడియోలు చేయాలి కాబట్టి, ట్రావెలింగ్ వీడియోలు లేవు కాబట్టి ఈ వీడియోలు పెట్టిడు. ఏవి వీళ్ళని తిట్టుకుంటే వీడియోలు పెట్టాడు. దాని మీద కూడా ప్రతి నెల 30 లక్షలు సంపాదించిన అని చెప్పాడు. మళ్ళీ ఆ పైసలు వచ్చిన తర్వాత వీడియోలు డిలీట్ చేసిండు. అందులో తప్పు ఉన్నది కాబట్టి వీడియోలన్నీ డిలీట్ చేసి, లేకపోతే ఆ వీడియోలు ఉంటుంటే ఇంకా రెవెన్యూ జనరేట్ అవుతుండే. లేదురా బాబు వీళ్ళు నన్ను మళ్ళీ నా మీద ఏమైనా మచ్చరాగాలని చెప్పి తెలిసి రేపు కూడా ఈ వీడియోలన్నీ డిలీట్ చేస్తారు. అన్వేష్ ఎటువంటి ఏమంటారు ఈ ఫైట్ కానీ బెట్టింగ్ యాప్ ఫైట్ కానీ చేయలేదు, ఒక కాంట్రవర్సీని క్యారీ ఫార్వర్డ్ చేసిండు అంతే. సజ్జనార్తో కూడా వీడియో కాల్ చేయడం, అప్పుడు నేను మంచోడిని సజ్జనార్ సార్తో కూడా నేను ఫోన్లో మాట్లాడినా, అంటే నేను ఎవరో ఆయనకు తెలియదు. సజ్జనార్ సార్ కూడా పోరాటం ఏం చేయలేదు ఆయన ఏది బెట్టింగ్ యాప్స్ మీద. ఆయన కర్తవ్యం నిర్వర్తించాడు. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఆయన కర్తవ్యం అది అర్థమవుతుందా? ఆయనకున్న కర్తవ్యం ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ పోస్టులు పెట్టి
ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే ఈసారేమో బెట్టింగ్ యాప్స్ ప్రమాదము మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఆయన వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసాడు. అందుకే ఆగస్ట్ 25వ తారీఖు 2025లో యాక్ట్ కూడా వచ్చింది బెట్టింగ్ యాప్ మీద. ప్రమోషన్ చేసినోనికి ఇన్ని పైసలు ఫైన్ ఉంటుంది, వానికి ప్రమోషన్ ఇచ్చినోనికి ఇన్ని పైసలు ఉంటాయి, ఆడినోనికి కూడా ఇంత చర్య ఉంటుందని చెప్పింది. కాబట్టి ప్రస్తుతానికి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ తగ్గినరు, కానీ కొందరు మాత్రం చేస్తుండ్రు ఇంకా అసొంటి వాళ్ళు దొంగలు. అయితే నార్మల్గా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతాయి, ఎమోషనల్ వీడియోలు బాగా వైరల్ అవుతాయి. ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఎవరైనా మాట్లాడి ఒక బీజిఎం యాడ్ చేస్తే బాగా పోతుంది, కొన్ని షార్ట్స్ మిలియన్స్లో పోతాయి, మీకు బాగా ఐడియా ఉంటుంది. ఇదే నాన్ వేషు ఉప్పల్ బాలు గురించి మాట్లాడినాడు మీ క్లోజెస్ట్ ఫ్రెండ్ ఉప్పల్ బాలు అనే వ్యక్తి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయమంటే నేను ఎందుకు చేయాలన్నా అని చెప్పేసి ఇక నాన్ వేష్ తన స్టైల్లో చెప్పిండు. చేయమంటే చేయలేదు, మిగతా అందరు దొంగలు, ఉప్పల్ బాలు మంచోడు అని చెప్పి మీరు అన్నట్టు పరేషాన్ ఇమ్రాన్ని వాళ్ళ అమ్మని తిట్టినాడు. బూతులు. ఓకే, ఏమనిపించింది అప్పుడు? నోటి దూల అప్పుడు ఇప్పుడు ఏమనిపించిందో అప్పుడు కూడా అదే అనిపించింది. అది తగ్గదా? అది నోటి దూల వాని బ్లడ్ లో ఉంది కదన్న, సో అది ఇక అది వాన్ మనకి నార్మల్ గా ఎవరైనా తిడితేనే తర్వాత ఫీల్ అవుతాం, మరే వాళ్ళన్నా మనకి కెమెరా ముందు తిడుతుండు, కొన్ని వేల మంది లక్షల మంది చూస్తారు ఆయన వీడియోలు. కెమెరా ముందే ఇమ్రాన్ తల్లిని తిట్టుండు, ఇమ్రాన్ కూడా చాలా ఫీల్ అయ్యిండు. ఇమ్రాన్ అదే కదా ఆయనకి నోటిదులు ఉన్నది కాబట్టి కర్మ రిటర్న్స్ అంటారు కదా, సో ఈ ఇయర్ కర్మ రిటర్న్ అయింది. అంతమంది తల్లులను ఇప్పుడు ఈవెన్ నా తల్లిని కూడా తిట్టింది, వీడియో కావాలంటే పంపిస్తా. మా అమ్మ చచ్చిపోయింది 2018 క్యాన్సర్ తోని, వాడు తిట్టింది లాస్ట్ 2 years కింద. మా అమ్మ వాడి అమ్మ చచ్చిపోయింది, ఆకాశంలో ఉంది, పైకి పోయి డాష్ చేసేసి వస్తా నన్ను తిట్టిండు, ఆ వీడియో ఉన్నది పంపిస్తా నేను మీకు. అట్లాంటి వరస్ట్ ఫెలో కాబట్టి ఆయన అంత నోటిదులు ఉంది కాబట్టి ఈరోజు కర్మ రిటర్న్ అయింది. అండ్ ఇంకోటి ఉప్పల్ బాలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయలేడు, ఓకే. సో చాలామంది కూడా ఇన్ఫ్లుయెన్సర్లు మాకు ₹1,00,00,000 ఇస్తా అన్నారు బెట్టింగ్ యాప్స్లో, అన్ని పైసలు వస్తున్నాయి, అయినా కానీ మేము చేయలేదు అని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్లు అంటున్నారు. సో నేను పబ్లిక్కి ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ₹1,00,00,000 ఇస్తా అన్నారు బెట్టింగ్ యాప్లో అని చెప్తున్న ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో మేము ప్రమోట్ చేయలేము, కానీ మాకు ₹1,00,00,000 ఇస్తా అని చెప్తున్నారు కదా, వాళ్ళకు ముచ్చట చెప్పాలనుకుంటున్నా. ₹1,00,00,000తో ఏమేమి చేయొచ్చు తెలుసా? ఇదే ₹1,00,00,000 ఇస్తా అంటే సప్పుడు ఏక అన్ని మూసుకొని దుబాయ్ ఎక్కేస్తారు వీళ్ళు. అక్కడ గోల్డెన్ వీసా తీసుకుంటారు, అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు, హ్యాపీగా వాడు ప్రమోషన్కి ₹1,00,00,000 లేకపోతే నెల పరిధికో ₹1,00,00,000 ఇస్తాను, 3 నెలలు ఉండే చూస్తారు, 2-3 కోట్లు వస్తాయి. చాలా సులువుగా తప్పించుకోవచ్చు కదా. మళ్ళీ ఇండియా గోల్డెన్ వీసా 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటా గోల్డెన్ వీసా. నువ్వు 3 సంవత్సరాలు ఆనే నిమ్మలంగా బతుకోవచ్చా? ఇక అది ప్రమోషన్ చేసుకుంటా కోట్లు సంపాదించవచ్చుగా. అదన్నీ బోగస్ మాటలు అన్నమాట, బోగస్ మాటలు అవన్నీ. నీకు ప్రమోషన్ చేస్తే మహా అయితే ఒక ఏమంటారు, ఒక ప్రొఫైల్కి 1,00,000 మంది ఫాలోవర్స్ ఉంటే ఒక 5,000 3,000 ఇస్తా అంటారు, ₹1,00,00,000 ఇస్తాన్నారు. వీళ్ళు మధ్యలో వచ్చి మేము మంచోళం రా నాయన మాకు ₹1,00,00,000 ఇస్తాను మేము అనేసి అంటారు అనమాట. అట్లా నీకు తెలిసి బెట్టింగ్ సంబంధించి ఎంతమంది పెద్ద వాళ్ళు తెలిసి తెలియక చేసినారంటారు బెట్టింగ్ ప్రమోషన్ సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి? ఇక తెలిసి తెలియక అంటే నేను ఇన్ఫ్లుయెన్సర్ల గురించి చెప్తాను, కానీ ఇక అనవసరంగా సినిమా వాళ్ళని నేను కాంట్రవర్సీలు ఇరుక్కోవాలనుకోవట్లేదు. ఇక తెలిసి తెలియకనే అని చెప్తుండ్రు కదా. ఇన్ఫ్లుయెన్సర్లు అందరు చేస్తున్నారా? నాకేం తెలుసా, వాళ్ళందరూ నన్ను చుట్టాలా? నువ్వెట్లా ఇప్పుడు మీ యాంకర్లు అందరు ఉన్నారు, ఇప్పుడు నువ్వు ఒక సాటిలైట్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, కాదు ఎక్కడనో ఏదో యాంకర్ని పట్టుకొచ్చి మీ ఫ్రెండ్ అయినట్టుగా అంటే ఇట్లా కాదు కదా. సో అయినప్పుడు ఎంతో మంది ఉంటారు, అది ఇక మనం వాళ్ళని సమర్థించాము. మేము కూడా తెలిసి తెలియకనే 1-2 యాప్లు చేయడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే ఇది తప్పు అని తెలుసుకున్నామో అప్పుడు వదిలేయడం జరిగింది. సో ఏజ్డ్ని టార్గెట్ చేసి నాన్ వేసిన ఏజ్డ్ని టార్గెట్ చేసి మాట్లాడటం, ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ అని ఆ వీడియో తీయకపోతే నీకు పని అయిపోతా అని ఒక వార్నింగ్ ఇచ్చిండు. ఏజ్డ్ వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ ఏజ్డ్ రీఅప్లోడ్ చేసిండు అనుకుంటా, కానీ అంత వార్నింగ్ ఇచ్చడం ఏజ్డ్ భయపడ్డాడు అంటారా వీడియో తీయడానికి? ఏజ్డ్ ఫస్ట్ భయపడ్డాడని నేను అనుకున్నా. ఇంత భయపట్టాలి ఏముంది ఆ నాన్ వెజ్ దగ్గర? సీక్రెట్ ఏముంది, తల్లిని తిడతాడు, పిల్లల్ని తిడతాడు, వాడిని నోటికి వచ్చినంత తిడతాడు. రేపు పొద్దున ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ని ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ తిడుతుంటే జనాలు చాలా మంది చూస్తారనమాట. వాళ్ళు ఎందుకంటే ఈ పైచాచిక ఆనందము ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఎందుకంటే మనము మాంసం తింటున్నాం కదా, మరి ఆ మాంసం ముద్దలకైనా వస్తుందా ఈ పైచాచిక ఆనందము తెలియదు నాకు. కానీ జనాలు మాత్రం ఒకరిని ఇంకోటి తిడుతున్నా అంటే హ్యాపీగా చూస్తారు. ఇప్పుడు నేను నా వీడియోలో ట్రోలింగ్ చేస్తున్నా అంటే కథం హ్యాపీ, చాలా మంది మిలియన్ వ్యూస్ వస్తుంటాయి.
మధ్యలో ట్రోలింగ్ ఆపేసి, ఎందుకంటే అది చట్టపరంగా కూడా కొన్ని లీగల్ ఇష్యూస్ జరుగుతున్నాయి అనమాట. ఇప్పుడు ఎవరికైతే చట్టం తెలుసో వాడు వెళ్ళి నేను సైబర్ క్రైమ్లో పెడతాను, నువ్వు నన్ను ట్రోల్ చేసినావు అంటాడు. చట్టం తెలియదో వాడు రిటర్న్ వీడియో చేస్తాడు, నేను చూసుకుంటా నేను అది అనేసి అంటాడు, దాంతో ఆడికి అయిపోతుంది. ఈ ట్రోలింగ్ వీడియోస్కి ఏమంటారు మగ్గిండ్రు జనాలు. అందుకని లాస్ట్ ఇయర్ కూడా ఒకరిని ట్రోల్ చేస్తేనే అన్వేష్కి వ్యూస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కూడా ట్రోల్ చేసి పైకి వద్దామనేసి అనుకుంటున్నాడు. సో జనాల మైండ్ సెట్ మారినప్పుడు క్వాలిటీ కంటెంట్ని చూసినప్పుడే క్వాలిటీ కంటెంట్ క్రియేటర్స్ ముంగటికి వస్తారు. రంజిత్ ఆన్ వీల్స్ ఒక క్వాలిటీ కంటెంట్ క్రియేటర్, ఆయనకు వ్యూస్ చాలా తక్కువ ఉంటాయి, ఫాలోవర్స్ ఉన్నారు అయినప్పటికీ వ్యూస్ తక్కువ ఉంటాయి. అలాంటి వ్యక్తులను చూస్తున్నప్పుడే ఇప్పుడు నేను కూడా క్వాలిటీ ఏమంటారు కంటెంట్ క్రియేట్ చేయడము 2021లో 2022లో చేసిన, మోటో బ్లాగింగ్ చేసిన, అన్నీ చేసిన. క్వాలిటీ వర్కౌట్ కాలేదంటే క్వాలిటీ కంటెంట్కి వాల్యూ లేదు. 30 అదే నేను ఉప్పల్ బాలు గారిని కూర్చొని అంత 4 మాటలు బూత్ మాటలు మాట్లాడి నేను 4 ఇప్పించుకున్నాను అనుకో, ఒక్క వీడియోకి 80,000 నుంచి 1,00,000 రూపాయలు జనరేట్ చేస్తాను నేను. ఒక్క వీడియోకి 1,00,000 రూపాయలు సంపాదించా. ఒక వీడియోకి వానికి పేమెంట్ ఇస్తాము, అంటే ఉప్పల్ బాలుకి పేమెంట్ ఇస్తాము. అట్లా యుశేఖర్తో చేసినాము, వైజాగ్ సత్యతో చేసినాము, పెద్ద భాషలోనే ఆయన పెట్టినాము. సో 3 లక్షలు రాకేష్ మాస్టర్ చచ్చిపోయిన తర్వాత ఆయన ఉన్నప్పుడు ఒక షో చేసినుండే, ఆయనతో కాదు మేము వేరే షో చేసినుండే. 3 లక్షలు పెట్టుబడి పెడితే నాకు 10-12 లక్షలు వచ్చినాయి పెద్ద భాష షోలో. సో ఏంటంటే క్వాలిటీ కంటెంట్కి ఈ రోజుల్లో రోజులు లేవన్నమాట. ఒకరిని తిడుతుంటే, ఒకరితో ట్రోల్ చేస్తే చూస్తుండ్రు, అవన్నీ లేవు. నార్మల్గా మీరు చేసిన షోలో కొంతమందిని కొట్టినారంట, షోలో నిజమేనా అది? అన్న ఈ కొట్టినారు అనేసి అంటే ఇప్పుడు ఎప్పుడుదో అన్న షో అది. ఓకే, వాడు అది 2023 పెద్ద భాష షో. విజయవాడకి కోపం ఎక్కువ? లేదు నేను చాలా ఆలోచిస్తానా. స్వాతి నాయుడు కూడా ఈ విషయం చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. చెప్పలే తను, వాళ్ళందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే అగ్గి పెట్టే మచ్చను, సరే మీరు అడిగినారు కదా, మీ వ్యూవర్స్ చూస్తారు కదా, అగ్గి పెట్టే మచ్చను కొట్టడం జరిగింది. ఎందుకంటే వాడు ఇష్టం ఉన్నట్టు తాగిన తర్వాత ఆడోళ్ళ రూమ్కి వెళ్తాం, అక్కడ 2 రూమ్లు ఉండే అనమాట. ఒకటి మొగోళ్ళకి ఇచ్చినాము, ఒకటి ఆడోళ్ళకి ఇచ్చినాము. వాళ్ళ అక్క లేడీస్ రూమ్లో వండుకుంది కదా, అయితే వీడు నా దగ్గరనే వండుకుంటాడని పడుకోబెట్టడం జరిగింది. ఆడవాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు, వాళ్ళను ఒక చూపుతో చూస్తుంటే తాగిన తర్వాత, నేను ఆ రూమ్లో కాదు ఈ రూమ్లో వండుకో, జల్దీ వండుకో అని అన్నందుకు అరిచీడు నా మీదకి, పెళ్ళాన్ని అది ఇది అనేసి అన్నాడు. ఓ దెబ్బేసి సైలెంట్గా వండుకో అని చెప్పిన. అది పెద్ద విషయమే కాదు. ఓకే, సో ప్రొడ్యూసర్ కూడా మారినారు మీరు మధ్యలో, ప్రొడ్యూసర్గా కూడా మారినారా? షోలు చేసినారు? షో చేసింది నేనే, అది 2 షోలు చేసింది నేనే. ఎంత వచ్చింది ఖర్చు? ఎంత వచ్చింది? ఒక షోకి 5 lakhs వచ్చింది, ఇంకో షోకి 12 లక్షలు అట్లా వచ్చింది. ఆపేసినారు షో. కమింగ్ టు నాన్ వేసిన దేవుళ్ళని తిట్టడం, శివాజీ ఎపిసోడ్ తర్వాత దేవుళ్ళ పైకి ఎందుకు వచ్చిండంటారు అసలు? సడన్ గా తెలియకుండా వచ్చిండు, నోటి దూలతో వచ్చిండు, తెలియకుండా వచ్చిండు, ఏం స్క్రిప్ట్ లేదన్నమాట. ఏదో మాట్లాడాలి నేను అని చెప్పేసి మాట్లాడుకుంటూ అంత పెద్ద మాట అనేసరికి పతనం అనేది స్టార్ట్ అయింది. అంటే ద్వాపరయుగం, కృతాయుగం, త్రేతాయుగం గురించి మాట్లాడుకుంటా సీతాదేవి, ద్రౌపది గారు అన్ని మాటలు మాట్లాడలేదు దాంట్లో ఆ వీడియోలో. సీతమ్మ గురించి మాట్లాడి, క్యారెట్ ఒక పుచ్చకాయ దగ్గర పెట్టుకొని ఏదో వాటర్ మిలన్, కీరా ఎందుకు ఆ విధంగా తీసుకొచ్చి పెట్టినాడు ఆ వీడియోకి? వాడు ప్రతిదీ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటాడు కదా. ఒకసారి ఇంగ్లీష్ వాళ్ళలో ముడ్డు ఎట్లా కడుక్కుంటారు అని అంటే టిష్యూ పేపర్తో తుడుచుకుంటారు అని చెప్పి ఒక బెలూన్ని తిప్పేసి అట్లా అది హోల్ లెక్క వేసి ఎగ్జాంపుల్ లెక్క చూపించాడు అనమాట. ప్రాక్టికల్గా జనాలకు చూపిద్దామని అనుకుంటూ ఇది ఈ టైం బెచ్ అయింది అనమాట. అంటే క్రియేటివ్గా చూపిద్దాము అని. సో దేవుల పైన అయిన తర్వాత మళ్ళీ ఆయన ఒక భగవద్గీత, ఒక వినాయకుని చూపించి నేను 100 రోజులు ఉపవాసం ఉండి రామాయణం చెప్పిన, ఇప్పుడు మహాభారతం. అదే ఇంకో వీడియోలో కూడా ఈ యేసుప్రభు ఆజ్ఞలు ఇన్ని నేను ఎందుకు తిరుగుతా అనేసి అన్నాడు. యేసుప్రభు ఆజ్ఞలు ఏంటి? ఇన్ని దేశాలు నేను ఎందుకు తిరుగుతా అనేసి అన్నాడు. ఏమన్నట్టు అయితే ఇంకా కావాలనే హిందూ దేవుళ్ళని తిడుతున్నాడు అంతే. మరి ఆయన నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పిన బ్రో కొన్ని ఛానల్స్లలో, మీ టీవీకి కూడా ఇచ్చిన అనుకుంటా, అప్పుడు యాంకర్ వేరే ఉండే. అతనికి నోటి దూలే ఎక్కువ, దేవుళ్ళ మీద దేవతల మీద ఎటువంటి అవగాహన లేదు. భాగవతం, మహాభారతం ఇవన్నీ కూడా చెప్తుంది మళ్ళీ అని. ఇప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది ఇన్ఫ్లుయెన్సర్కి, ఈ వీడియోలు ఎప్పటికైనా హిట్ అవుతాయి, ఎందుకంటే అది ప్రతి ఒక్కరు వినాల్సింది, లైఫ్ టైం కంటెంట్. ఒకసారి వీడియోలు చేసి పెడితే అవి ఎప్పటికైనా వినాలే అని అనుకుంటారు కదా, అందుకని చెప్పేసి కొన్ని వీడియోలు చేసి పెట్టినా అన్నమాట అంతే. దానికి వ్యూస్ లేవు, ఇప్పుడు వన్కి వస్తున్నాయి. కాకపోతే
ఎవరు మాట్లాడితే వాళ్ళ గురించి మాట్లాడుతుంటాడు. గరికపాటి గరికపాటి గురించి మాట్లాడినాడు. మన ముగ్గురము త్రిమూర్తులము, నేను బ్రహ్మ, మీరు విష్ణువు, శివుడేమో చాగంటి గారు అని చెప్పిండు. అవును. అంటే మొత్తము ఇండియాలో ఏం జరుగుతుంది, ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో ఏం జరుగుతుంది వాచ్ చేస్తుంటాడు. మొత్తం మన తెలుగు వాళ్ళ మీదనే పడతాడు కదా, ఆయనకు వ్యూస్ వస్తుందే తెలుగు కంటెంట్, మన తెలుగు కంటెంట్ చేస్తేనే వస్తుంది కదా. సో వీళ్ళు ఏమేమి చేస్తుంటారో అన్ని చూస్తూ ఉంటాడు. చాలా టైం తీసుకొని ప్రతి ఒక్కరితో ఫోన్లో మాట్లాడుతాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు కూడా కొంతమంది కాంటాక్ట్ ఉండి సపోర్ట్ చేయడం ఇవన్నీ రీసెంట్ గా వీడియోస్ రికార్డ్ చేసి పెట్టింది కదా అక్షయ్ గిట. ఇది 14 ఏళ్ళ అమ్మాయిని నేను రేప్ చేస్తాను నొప్పితో ఒప్పుకున్నాడు కదా. సో ఇప్పుడు మెయిల్స్ పెడతా ఉన్నాడు అనమాట. అంటే వీడు ఒక ప్రోటాన్ మెయిల్ క్రియేట్ చేసుకుంటాడు, అందరిని అందులో మెయిల్స్లో పెట్టేసుకుంటాడు, అందరికి ఒకటేసారి ఒకటి కొడితే వెళ్ళిపోయేటట్టు పెట్టుకుంటాడు. ఇక బ్రాడ్కాస్ట్ లెక్క ఇంకో హాయ్రా అక్షయ్, నా మాటలన్నీ కూడా అవన్నీ ఫేక్, ఒక ఇది ఏఐ, ఇది ఓకే ఇగో ఇది చదవండి. హాయ్రా రాడ్ రోస్ట్, క్రాంతిని చూసి బుద్ధి తెచ్చుకోరా, నా పర్సనల్ కాల్స్ రికార్డింగ్స్ ఉన్నా కానీ మీలాగా బయటికి రిలీజ్ చేయలేదు, నువ్వు మా అన్వేష్ని ద్రోహం చేస్తావు. ఎవరు పెట్టిన మెసేజ్ ఇది చూడండి, పైన ఆటగాడ ఉంది, నువ్వు మా అన్వేష్ని ద్రోహం చేస్తావు. పెట్టడం కూడా సీక్వెన్స్ సరిగా లేదుగా, ఉండదు. నా పర్సనల్ కాల్స్ రికార్డింగ్స్ ఉన్నా కానీ మీలాగా బయట పెట్టలేదు. ఎవరు క్రాంతి అనే పర్సన్ పెట్టలేదు బయట. ఏమని రాడ్ రోస్ట్ అనేది ఒక అబ్బాయి కంటెంట్ క్రియేటర్ చూసిన, ఇక్కడ ఏమని పెట్టిండంటే నా క్రాంతిని చూసి బుద్ధి తెచ్చుకోరా, నా పర్సనల్ కాల్ రికార్డ్స్ ఉన్నా కానీ మీలాగా బయట పెట్టలేదని చెప్పాడు. కానీ నాకు ఎందుకు పెట్టిన మెసేజ్ అబ్బాయి పెట్టినట్టు లేక స్ట్రేట్ ఫార్వర్డ్ మెసేజ్ లాగా అనిపిస్తలేదు. అందరికీ ఒకటే పెట్టేసి అందరిని బెదిరిద్దామని చూస్తాడు. ఇక్కడ చూడండి, నా పర్సనల్ కాల్స్ అన్నాడు, కిందనేమో నువ్వు మా అన్వేష్ని ద్రోహం చేశావు. నువ్వు ఇప్పుడు నేను నీకు డైరెక్ట్గా బెదిరిస్తున్నా, అరే నా పర్సనల్ రికార్డు నువ్వు పెట్టుకున్నావు మంచిగా ఉండదని చెప్తున్నా. లాస్ట్కి ఏమంటున్నా అంటే నువ్వు మా అన్వేషణ అని, నేనే అన్వేష్ని, మళ్ళీ నువ్వు నా అన్వేషణ అని మాట్లాడుతున్నావు. ఓకే, అది కవరింగ్. ఇప్పుడు అందరిని అట్లా మెయిల్స్ పెట్టి అట్లా భయపడుతూ ఉంటాడు అనమాట. సో ఇప్పుడు నాన్ వెజ్ మొన్న లైవ్ కూడా తీసుకుండు, నిన్న మొన్న అమ్మాయిల స్వేచ్ఛ అది ఇది అని కూడా సండే రోజు కొంతమంది మాట్లాడారు లైవ్ లో, అమ్మాయిలు కూడా. అది కూడా బాగా ట్రోల్ అవుతుంది, చూసినారో లేదా మీరు? ఏది నాన్ వెజ్ లైవ్ పెట్టిండు ఒకటి మొన్న లైవ్ పెట్టి ఆదివారం. ఓకే, అమ్మాయిలతో లైవ్ తీసుకొని నీ గ్రీన్ నైటీ బాగుందో, శారీ బాగుందో, చున్నీ వేసుకున్నావా, కూర్చున్న రకం కూడా డిఫరెంట్ గా ఉండే. ఏమంటారు మీ కామెంట్ ఏంది దాని మీద? వాడు పిచ్చోడు. నేను మొన్న లైవ్ ఒక 5 నిమిషాలు చూసిన, కట్ చేసిన. ఒక ఆమె రేకుల షెడ్ లో ఉండి మాట్లాడుతుంటే, అదే వాళ్ళ ఇల్లు రేకుల ఇల్లు అంట, ఉండి మాట్లాడుతుంటే మీ ఇల్లు అది చులకనగా మాట్లాడి మీరు అట్లా సీతాదేవిని తిట్టడం మంచిది కాదు కదా అనేసరికి నీలాంటి 10 రూపాయలను నేను పట్టించుకోను, 10 రూపాయల యాక్టర్లు మీరు అంతా అని చెప్పి కట్ చేసిండు. ఒక అమ్మాయిని లైవ్లోకి తీసుకోవడం అవసరం ఏముంది? నువ్వు ఆడవాళ్ళని మళ్ళా నువ్వు 10 రూపాయలు అని నువ్వు ఎవ్రీ టైం ప్రతి వీడియోలో ఒక తప్పు చేస్తూనే ఉన్నాడు. అందుకని చెప్పి ఆయన కవర్ చేసుకుందామని కవర్ చేసుకుందామని ఇప్పుడు మొన్న ఒక ఐఫోన్ కొన్నాడు, 17 Pro Max, దానికి సీతాదేవి అని పేరు పెట్టిండు. ఏది? ఫోన్కి సీతాదేవి అని పెట్టిండు. ఇప్పుడు నా ఫోన్ ఉంది, నేను కూడా నా ఫోన్ ఏడు ఉంది అని అంట మా భార్యని, నా కొడుకు నా ఫోన్ తెప్ప పెట్టా అంట. ఇప్పుడు ఫోన్కి పేరు పెట్టుడేంది? వానంతా పిచ్చోడు, వానికి పిచ్చెక్కిందని మీకేమనిపించట్లేదా? పిచ్చెక్కింది, ఫోన్కి పేరు పెట్టడం ఏంది? మళ్ళా ఎంత చులకనగా సీతాదేవి అని ఫోన్కి పేరు పెట్టినంట. నువ్వు ఇంట్లో ఏమేమి చూస్తావు, ఏమేమి కథలు నడిపిస్తావు, ఎవరెవరిని తిడతావు, నువ్వు ఇట్లా ఏం చూస్తావు, నువ్వు సీతాదేవి అని పెట్టడం ఏంది ఫోన్కి? సో ఇది జరుగుతుంది. ఓకే, సో గతంలో ఇండియా ఫ్లాగ్ తీసేసిన తర్వాత కూడా మీరు మాట్లాడినట్టున్నారు ఇండియా ఫ్లాగ్ గురించి. ఇండియా ఫ్లాగ్ని అది ఇండియా ఫ్లాగ్ తీసింది మొన్న, వానికి చాలా కోపం వచ్చి 5 లక్షల మంది తగ్గేసరికి మొన్న తీసేసిండు. గతంలో నేను 3 సంవత్సరాల కింద ఒక సంవత్సరంలో 22 ఇంటర్వ్యూలు ఇచ్చిన. ఆ 22 ఇంటర్వ్యూలల్లో ప్రతి ఒక్క యాంకర్కి చెప్పిన, మీరు అన్వేషణని నమ్మకండి, సపోర్ట్ చేయకండి, 1 వ్యూవర్షిప్ ఉందని చెప్పి. వాడు మన ఇండియా ఫ్లాగ్ని తిట్టిండు. మన ఇండియా ఫ్లాగ్ని బయట దేశాలలో ఉండి తిడితే తప్పు లేదు, అదే ఇండియాలో ఉండి తిడితే తప్పు అని చెప్పిండు. అసలు ఇండియా ఫ్లాగ్ ఎందుకు వచ్చింది? నువ్వు చేసే కంటెంట్ ఏంది? మళ్ళీ ఇండియా ఫ్లాగ్, నువ్వు ఫ్లాగ్ని అంటే ఆటోమేటిక్గా జనాలకు చెప్తున్నావా? ఒకవేళ నీ దేశం మీద ఏమైనా కోపం ఉంటే బయట దేశం పోయి ఇండియాని తిట్టేసి మళ్ళీ వచ్చి ఇండియాలో ఉండు అని చెప్పి ప్రొవోక్ చేస్తున్నావా?
ఇండియా ఫ్లాగ్ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటే ఒక లైవ్ పెట్టుకునే ప్రతిసారి లైవ్ పెడతాడు, లైవ్ పెట్టి అందులో తప్పులు చేస్తాడు. దేవి అనే ఒక అమ్మాయిని ఇష్టం ఉన్నది తన ఐఏఎస్ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక లేడీ ఆమెను బూతు మాటలు తిట్టిన, అదొక లావార్డ్. తన ఎంతమందిని చేసినా ఆమెకు సిగ్గు రాదని చెప్పి అమ్మాయి మేడం సజ్జనార్ సార్ దగ్గరికి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇచ్చింది. అర్థమవుతుందా? ఆయన అప్పుడు ఆర్టీసీలో ఉన్నాడు. అప్పుడు ఆయన సార్ ఏం చెప్పిందంటే, ప్రస్తుతానికి మీరు వెళ్ళి మీరు కేసుకి ప్రిపేర్ చేయండి అమ్మా, నేను ఆర్టీసీలో ఉన్నా అని చెప్పింది. ఆ అమ్మాయి వెళ్ళి కలిసింది. ఇవి చాలా సజ్జనార్ గారితో వీడియో కాల్ లో గతంలో మాట్లాడిన బెట్టింగ్ కేసులో మంచిగా మాట్లాడిన నీట్ గా, అది అడ్వాంటేజా సజ్జనార్ గారు నాతో మంచిగా ఉన్నాడు అని చెప్పి? అదే అడ్వాంటేజ్ తీసుకొని ఈసారి కొంచెం మూర్ఖంగా బిహేవ్ చేసిండు అని అనిపించింది. సజ్జనార్ సార్ ఇతనికి ఏదో హెల్ప్ చేస్తాడు, నేను ఏం మాట్లాడినా నడుస్తుంది, నేను బెట్టింగ్ యాప్లో పోరాటం చేసిన జనాలు అనుకుంటుర్రు అని చెప్పి ఆ వేళ వెళ్ళిండు అనమాట. సో సార్ వెళ్ళి ఆయన కాల్లో కలవడం వల్ల ఆయనకు చాలా బెనిఫిట్ అయింది. ఎందుకంటే సార్ ఒక పొజిషన్లో ఉన్నాడు కదా. ఇప్పుడు ఇతను అన్వేషణ అంటే ఒక చిల్లర కంటెంట్ క్రియేటర్ కాదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ యూట్యూబర్స్ అందరూ అసలు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇప్పుడు న్యూస్ ఛానల్స్ అంటే మీరు ఇక్కడ జరుగుతున్న మర్డర్లు, మానభంగాలు, కేసులు, అరాజకీయ నాయకుడు ఇట్లా చేస్తున్నాను సాటిలైట్ ఛానల్స్. ఇప్పుడు మీది కూడా హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఉంది, అది అయినప్పటికీ సాటిలైట్ ఛానల్, అది ఇన్ఫర్మేటివ్ ఛానల్. యూట్యూబర్స్ ఏం చేస్తున్నారు అసలు? ఎంతమంది క్వాలిటీ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు? వీడొక చిల్లర కంటెంట్ క్రియేటర్. ఒక అమ్మాయిని బిక్నీ వేసి చూపించేదాకా వ్యూసే రానటువంటి వరస్ట్ ఫెలో, అలాంటి వరస్ట్ ఫెలోకి సజ్జనార్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ లైవ్ ఇచ్చాడంటే చాలా మంది ఆశ్చర్యపోయినారు. అన్ని గణం బూతులు మాట్లాడతాడు, అన్ని గణం గలీజ్ మాటలు మాట్లాడతాడు. అంటే అప్పుడున్న సందర్భం అది కదా, బెట్టింగ్ బాగా హీట్ ఉంది, బెట్టింగ్ మూమెంట్ ఉన్నది, సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, నీతులు చెప్తున్నదా అని విన్నాడు. కానీ ఇప్పుడు అన్వేష్ పైన బగ్గుమంటుంది, దేశమే బగ్గుమంటుంది, అయిపోయింది. కనబడితే అన్వేష్ ఇండియాలో కనబడితే పీస్ కూడా దొరకదు అనుకుంటుంది, ఇంత పీస్ కూడా. సో అట్లా జరుగుతుంది మరి, ఎందుకంటే ధర్మాన్ని తిట్టింది కాబట్టి. మన గతంలో చూసిన ప్రభాకర్ రెడ్డిని తీసుకొచ్చినారు, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నాన్ వేసిన మొత్తం హిందువులను భారతదేశాన్ని తిట్టినాడు. బీజేపీ గవర్నమెంటే ఉంది, చాలా మంది కేసులు కూడా పెడుతున్నారు కదా, కరెక్ట్ కళ్యాణ్ లాంటి వాళ్ళు. వచ్చే అవకాశం ఉంటుందా అంటారా? ఇండియాకి వచ్చే అవకాశం ఉంటుందా? ఎవరు అన్వేషణ తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? ఉంటుందన్న, ప్రభుత్వం తలుచుకుంటూ ఉంటుందన్న. ఇప్పుడు నేను మలేషియా ఎప్పుడు 10 తారీఖు పోదాం అనుకుంటున్నా. మలేషియా థాయిలాండ్ కాదు, మలేషియాలోనే ఉన్నాడు మనోడు. ఒకసారి కలిసి 2 చెంపదెబ్బలు, పీతిలో చెంపదెబ్బలు కొడితే బుద్ధి వస్తుంది అనేసి అనుకుని నేను వెళ్దాం అనుకుంటున్నా. నేను వెళ్ళి వీడియోలు పెడతా. అన్వేష్ నేను వచ్చినా, నువ్వు రావు ఎలాగో ఇండియా, నేను వచ్చినా ఒకసారి రా నీతో మాట్లాడేది పెడతా, దొరికితే మంచిది, ఖచ్చితంగా చెంపదెబ్బలు కొట్టి వీడియో పెడతా. ఇక లేదు అని అంటే బతికిపోయినా అని అర్థం. నేను మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, మలేషియాకి పోదా, కాకపోతే సంక్రాంతి ఉంది కదా, అంతలో మళ్ళీ దేశం చేంజ్ చేస్తాడు మనోడు, వెళ్ళిపోతాడు వేరే దేశంకి వెళ్ళిపోతాడు. సో మలేషియాలో ఉన్నటువంటి హిందువులకు కానీ తెలుగులకు కానీ ఒక విషయం అడగాలని, ఇండియన్స్కి కానీ ఒక విషయం అడగాలనుకుంటున్నా, మీరు భారతీయులు కదా, అటువంటి ఏదో కనబడితే చెప్పుతో కొట్టేది వదిలేసి మీరు అన్న ఫ్యాన్ని అని చెప్పి ఫోటోలు దిగితే ఎట్లా వాడిని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా. సో ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మన దేశాన్ని మన ధర్మాన్ని అన్నందుకు కొంచెమన్నా రియాక్ట్ అవ్వండి, కొట్టకున్నా కానీ వాడిని ఎదురుగా ఉన్నప్పుడు అడగండి, సిగ్గులేదని కానీ అడగండి, సరేనా? మీరన్న మాట వాస్తవమే. చాలా మంది మనకు మలేషియాలో చాలా మంది తమిళియన్స్ కూడా ఉంటారు అక్కడ. అవును, ఉంటారు. అయితే ఇప్పుడు ఇండియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మంది సైలెంట్ ఉన్నారు. మాట్లాడితే కొంతమంది మాట్లాడుతున్నారు, ఏజ్డ్ మీరు ఇట్లా కొంతమంది మాట్లాడుతున్నారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ సైలెంట్గా ఎందుకున్నారు అనిపిస్తుంది. ఏమో అన్న, నాకు కూడా తెలియదు. వీళ్ళు మాట్లాడితే బాగుండు కదా అని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను, కానీ మాట్లాడట్లేదు. నేను కూడా అదే అనుకుంటున్నాను. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు సైలెంట్ ఉన్నారు. అయితే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు కొంచెం మాట్లాడితే బాగుండని నేను కూడా అనుకుంటున్నా, కానీ వాళ్ళని తిడతాడేమో అన్న ఉద్దేశంతో, అంటే నోటి ఇద్దులే కదా, తిడతాడేమో అన్న ఉద్దేశంతో అనవసరంగా వాళ్ళెందుకు. అవును, గతంలో ట్రావెలర్లను కూడా తిట్టడం చాలా వైరల్ నడిచింది కొన్ని రోజులు, 2 years బ్యాక్. అవును. సో ఆయన ట్రావెలింగే కదా, ట్రావెలర్లను తిడితే వాళ్ళకున్న వ్యూవర్షిప్ ఇంక వస్తుంది అని చెప్పేసి ఉద్దేశం అనమాట. ఓకే, అప్పుడు తెలిసినట్టుంది ఇక్కడ అన్వేష్ కూడా పెళ్ళయి భార్య వదిలేసింది, అవన్నీ కూడా మెల్లమెల్లగా బయటకు వచ్చినాయి. అన్వేష్కి పెళ్ళి అయింది అని చెప్పి భార్య వదిలేసింది అని చెప్పి, అప్పుడు మరి అవి లీక్సా నిజమా అని చెప్పి ముందు చూడాలి. ఇందులో చూసుకుంటే నా అన్వేషణ అనసూయ టాపిక్ సంబంధించి మీరు ఏమంటారు? అనసూయకు కొంతమంది సపోర్ట్ చేయడము, దీనిపైన ఏమంటారు?
ఈ అనసూయ నేను ఆడల గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, అది వేరే కాంట్రవర్సీలు అయితే. ఆల్రెడీ వాళ్ళకున్న చట్టాలు మళ్ళీ మహిళలు అయితే చూసుకుంటారు కదా. మన మేడం వచ్చింది, అనసూయ చిన్న బట్టలు వేసుకుంటే నాకు చూడాలనిపిస్తుంది అనేసి ఒక ఆయన రెడ్డి గారు అభిమాన్ అంట, మురళీకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు అంట. ఆయన అధ్యక్షుడా, ఆయన పేరు తెలియదు నాకు. ఆయన చెప్తుండు నాకు ఈమె మేడము బిక్నీలు వేసుకుంటే నాకు మంచిగా అనిపిస్తే నేను చూడాలనుకుంటా అనేసి అన్నాడు. ఆవిడ ఒక మేడం పక్క నుండి అడిగింది, నీ పిల్లాన్ని కూడా పక్కింటోడు ఇష్టపడతాడు, నువ్వు కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది అనేసి చెంప మీద కొట్టినట్టు అన్నది. ఇప్పుడు నిజంగా కామెంట్లు చూసినావు, ఘోరంగా నవ్వి కూడా కొట్టింది. అనసూయ వచ్చి డ్రైవర్ మీద ఇష్టం నీకు రాదా అని. అవును. సో ఇలాంటి మహిళలకు వదిలేసేస్తే బెటర్, అందులో మనం ఉండకపోతే చూసుకుంటారు. ఇలాంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంత కాంట్రవర్సీ అవుతుంది నాన్ వెజ్ అదే. మీకు ఏమైనా కాల్ చేసిండా రీసెంట్ టైమ్స్ లో? మీరు నన్ను బ్లాక్ చేసిండే నేనే, యాక్చువల్గా నేనే ఆయనకి గతంలో లాస్ట్ ఇయర్ నాకు ఒక వాయిస్ పెట్టిండు అనమాట. పెట్టిండా? ఒకటి కాదు, మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు ఇన్స్టాలో. నేను వినిపిస్తా. ఇన్స్టాలో ఎప్పుడు చేసిన పాపం ఇప్పుడు పెడుతున్నా. ఇదే వాయిస్, సో ఇది విన్నారు కదా, ఈ వాయిస్ సంవత్సరం కింద నాకు పెట్టిండు అన్వేష్. ఇక నన్ను బ్లాక్ చేసిండు. ఇక టిక్ మార్క్ ఉన్నది కానీ ప్రొఫైల్ చూపించట్లేదు. యూజర్ నాట్ ఫౌండ్ అని వస్తుంది చూడండి. ఇక అవునవును, ఓకే. సో ఈ అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంటే మేము కూడా ఫోన్ చేసి మాట్లాడుతుంటాం అనమాట. అయితే నేను ఆయనకు పెట్టిన, మళ్ళీ ఆయనకి పెట్టిన. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బ్యాంకాక్ని పొగిడిండు కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బ్యాంకాక్ షేర్ అయినా అని చెప్పి పెట్టేసరికి కోపం వచ్చి నన్ను బ్లాక్ చేసిండు అనమాట. ఇంతకుముందు మాట్లాడుతుండే ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్ కాల్స్ మీకు కనబడుతున్నాయా? ఫోన్ కాల్స్ ఉన్నాయి, చాట్ ఏం లేదు. టైపింగ్ రాదన్న ఆయనకి. రాదన్న టైపింగ్ రాదన్న. అంతేనా? అంతే. ఇప్పుడు ఆయన కొంతమంది ఎవరు టార్గెట్ చేసినా, అరే మీరు అక్కడ ఉండి వీడియో చేస్తారా, నేను తిరిగి వీడియో చేస్తా, మీరు ఒక దగ్గర ఉండి గూగుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీడియో చేస్తారు, నేను మొత్తము లైవ్లో ఉండి లొకేషన్లో ఉండి చేస్తా, అన్ని దేశాలు తిరిగి చేస్తా అని చెప్పి మాట్లాడతారు. నేను ప్రపంచ యాత్రికుడిని రా వే అనే చెడు మాటలు మాట్లాడతాం. ఒక్కడే తిరుగుతారా? మీకు తెలిసి ఆ నాన్ వెజ్నా ఇంతమంది తిరుగుతుండ్రు మరి. నాన్ వెజ్ ఇప్పుడు ఒక్కడే తిరిగి చేస్తారా? ఎవరన్నా ఎడిటర్లు ఎవరన్నా ఆయన టీం ఉంటుందా? వానికి టీం లేదు, ఒక్కడే. ఆయనకేం పెద్ద పక్వడి టీం ఏం లేదు. ఇంత ముందుకుండే రిపోర్ట్లు కొట్టడము, అంటే వివిధ దేశాలలో వాడు గ్రూప్ క్రియేట్ చేసుకున్నాడు అనమాట. గ్రూప్ క్రియేట్ చేసుకొని గ్రూప్లో యాడ్ చేసుకున్నాడు కొందరిని. కొందరు తెలివి ఉండి ఎడిటింగ్ వచ్చి రిపోర్ట్లు ఎట్లా కొట్టాలో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఒక 10-20 మందిని పెట్టుకొని వాళ్ళతో రిపోర్ట్లు కొట్టించుకోడు, స్ట్రైక్లు కొట్టించుకోడు. సో ఇప్పుడు లేదు ఆ టీమ్. ఎడిటింగ్ డైరెక్ట్ పెట్టేసి ఏముంటుందో ఆయన దాంట్లో ఎడిటింగ్ అన్ని క్లిప్స్ కట్ చేసి అడ్జస్ట్ చేసి పెట్టేసిస్తాడు. రైట్, క్లిప్స్ తీయాలి, అడ్జస్ట్ చేయాలి, పెట్టేసేయాలి. థంబ్నెయిల్స్ 200 రూపీస్ థంబ్నెయిల్, అది ఎవరైనా వేస్తారు. మీకు తెలియదు ఏముంది, మీకు పెద్ద హిట్ ఛానల్ ఉంది, దానికి సపరేట్ టీమ్ ఉంటుంది కదా. సో మీ అంత క్వాలిటీ థంబ్నెయిల్ చేసేటోళ్ళు ఏముండరు. ఈయనకు ఉన్నారు 200 రూపీస్ తీసుకొని థంబ్నెయిల్స్ చేస్తారు, అది ఎవరైనా చేస్తారు. ఓకే, ఇప్పుడు నాన్ వెజ్ ఇంకా ఫాలో అవుతున్న భారతీయులందరూ కూడా టెర్రరిస్టులు అంటారా, దేశద్రోహులు? ఇప్పుడు నాన్ వెజ్ అని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే, ఆయనకు మాత్రం సపోర్ట్ చేసి, అంటే ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారంటే, వీడు ఎక్కువ ఇండియన్స్ అంటే తెలుగులని, భారతదేశపులని, మన ఏమంటారు హిందువులని తిడుతూ ఉంటాడు అనమాట. ఇవి ఎంజాయ్ చేసేవాళ్ళు అనుకుంటారు. వాళ్ళు నాకు తెలిసి సోషల్ టెర్రరిస్టులు అని నేను అనుకుంటున్నా. సోషల్ టెర్రరిస్టులు ఇంకా కొంతమంది కూడా అలాగే వాచ్ చేయడం, వీడియోస్ చూడడం అవన్నీ కూడా అందుకే చేస్తారు. కొందరికి అంతవరకు వెళ్ళలేదు. అంటే ఇప్పుడు చూడు, చాలా మంది 5 రోజులకు 10 రోజులకు ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తారు. అట్లా కొందరేమో అకౌంట్ యాక్టివ్ చేసేసి మళ్ళీ అది పాస్వర్డ్ మర్చిపోయి అది వానికి ఓపెన్ కాదు. ఆ టైంకి వీడు ఫాలో ఉంటాడు, ఆడు మళ్ళీ అన్ఫాలో చేయలేడు కదా, అంతే. సో అట్లా. సో నార్మల్గా కొంతమంది హీరోలు స్టేజ్ పైన మాట్లాడితే బాగా వైరల్ అవుతుంటారు. అలాగే యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లు బాగా బోల్డ్గా ఆడుగా మాట్లాడితే ఫాలోవర్స్ ఉంటారు. ఈయన కూడా ఆ టైప్ కేటగిరీనా, ఆ విధంగా మాట్లాడే ఫాలోవర్స్ పెంచుకున్నారు అన్న. మీరు ఇప్పుడు యూట్యూబ్లో కూడా చూడండి అన్న, అన్ని బుద్ధులు మాట్లాడితేనే వైరల్ అవుతుంటారు. డార్క్ జోక్స్, డార్క్ కామెడీ, బూతులు. మీరు ఒక గేమర్ ఉన్నాడు, నేను పేరు చెప్పాను కానీ, ఎందుకంటే అది మా ఫ్రెండ్ అట్లున్నారు కాబట్టి,
గేమ్ ఆడుకుంటా ఆ గేమ్లో ఉన్న ప్లేయర్స్ని తిడతా ఉంటాడు అనమాట, ఆ బొమ్మల్ని తిడతా ఉంటాడు అనమాట. ఓకే, ఇట్లా ఇట్లా బూతులు మాట్లాడుతాడు. మంచి ఫాలోయింగ్ ఉన్నది, 1.5 మిలియన్ ప్రమోషన్లు గట్టి చేస్తాడు, అంటే బయట ఆఫ్లైన్ ప్రమోషన్లు బాగా, అంటే బూతులు. మనకేమో సిగ్గు అనిపిస్తుంది అంటే బూతులు మాట్లాడితే కెమెరా ముందు ఏమనుకుంటారా అని అనుకుంటా. ఇప్పుడు అవన్నీ ఉండే. ఇప్పుడు మాది కూడా వాస్తవాన్ని చెప్పాలంటే ఇయర్కి ఒకసారి చేస్తాం పెద్ద బాస్ షో స్పూఫ్, అది బిగ్ బాస్ షోకి స్పూఫ్ అనమాట. బూతులు మాట్లాడితేనే వాళ్ళు మాట్లాడేది తీసుకుపోయి రికార్డ్ చేసి పెడుతున్నాం, ఎందుకంటే అప్పుడే డబ్బులు వస్తున్నాయి. లేకపోతే క్వాలిటీ కంటెంట్, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, క్వాలిటీ కంటెంట్ క్రియేటర్కి ఈ రోజులలో దిక్కు దివానా లేదు. అందుకే ఇట్లా ఈ విధంగా మాట్లాడితేనే క్రేజ్ అనేది పెరుగుతుంది. అంటే జనాలు కూడా చెడుని యాక్సెప్ట్ చేస్తున్నారు, చెడుని చూడాలనుకుంటున్నారు, అంతేనా? జనాలు చెడుని చూడాలని కాదు, లైక్ వినాలనుకుంటున్నారు. దీన్ని శునకానందం అంటారు అనమాట. ఈ ఏమంటారు, క్వాలిటీ కంటెంట్ క్రియేట్ ని ఎంకరేజ్ చేయకుండా ఈ శునకానందం చేస్తున్నారని నా ఉద్దేశం. జనాలు అందరు కాదు, ఈ కొందరు వ్యక్తులు. ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ ఒక ప్లాట్ఫామ్కి వచ్చినాక సేవా కార్యక్రమం చేయాలా, లేకపోతే సొసైటీకి ఏదైనా మనము ఒక సర్వింగ్ లాంటిది చేయాలా, చేద్దాం డబ్బులు వస్తున్నాయి కదా అనుకుంటారు. అట్లనే మీరు కూడా జనాలకు ముఖ్యంగా యూత్ ఈఎంఐలు కట్టే దగ్గర వాళ్ళకి ట్రబుల్ వద్దు, కొంతమందికి హెల్ప్ చేద్దామని 99 రూపీస్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చినారు. స్కీమ్ కాదు, అది వన్ డే ఒక రోజు పెట్టినటువంటి కాంటెస్ట్. అది ఎట్లా, ఓన్లీ వన్ డేనేనా? ఓన్లీ వన్ డే. అది ఎట్లా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ చాట్ అని తెలుసా? ఈ సూపర్ చాట్ రైట్ టైప్ ఆఫ్ కాంటెస్ట్. ఓకే, ఓన్లీ వన్ డే వ్యాలిడిటీ దాన్ని. ఓన్లీ వన్ డేలో మీకేమైనా ప్రాబ్లం ఉంటే మేము చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు, మేము తీసుకోకుండా వీడియోలు పెట్టినాం చాలా ఉన్నాయి. ఇప్పుడు అంటే 99 రూపీస్ తీసుకోకుండా మీరు అరేంజ్ చేసినా ఇవ్వచ్చు, నేను అరేంజ్ చేసినా ఇవ్వచ్చు. సో ఈ లక్కీ డ్రాలు, లక్కీ లాటరీలు పెట్టిండ్రు కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా అని చూసాను. అది నెగిటివ్ వేలే వెళ్ళింది, ఒకటే రోజులో నెగిటివ్ వేలే వెళ్ళింది. అంటే మాకు ఇవ్వలేదు, మా డబ్బులు ఇవ్వలేదు అట్లా కాదు. 700K ఫాలోవర్స్, 7 లక్షల మంది ఉన్న ఫాలోయింగ్కి నాకు మీద అంటే ఈ మధ్యకాలంలో తార్ వీడియోస్ చాలా చాలా వైరల్ అయినాయి. తార్ కార్ గివ్ అవే అనేసరికి ఫ్రీగా, ఎందుకంటే నాకు లా అండ్ ఆర్డర్ తెలుసు. రేపు పొద్దున లీగల్ ఇష్యూలు అయితే టోకెన్ సిస్టమ్, ఇప్పుడు నాకున్న రీచ్కి ఇప్పుడు నేను ఒక వీడియో పెడితే 2 మిలియన్ పోతుంది. ఇప్పుడు మీరే చూస్తారు కదా, రేపు పొద్దున ఒకవేళ నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ నేను ఇన్స్టాలో పెట్టిన అనుకోండి, వ్యూవర్షిప్ తెలిసిపోతుంది కదా మీకు. సో ఏంటంటే వ్యూవర్షిప్ వచ్చేసరికి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ అయినాయి. నేను జనాలకు కూడా అదే చెప్పిన, ఎవరిని కూడా నమ్మకండి, డబ్బులు అడిగితే ఇవ్వకండి. కార్కి ఇవ్వే కూడా ఫ్రీ. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఫ్రీ అనే నేను అంటున్నా, నేను ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, నా చేతిలో 2 ఉన్నాయి, ఎందుకంటే నేను ఫ్రీ అన్నా కాబట్టి. డబ్బులు ఇస్తే మాత్రం ఇవ్వమని మీరు ఫోర్స్ చేస్తారు. ఇస్తే మీకు కార్ కావాలంటే నేనేం అడిగినా ఫాలో చేయమని చెప్పిన. ఇప్పుడు ఇవ్వలేదు, నేను నీ చేతిలో ఏముంది, ఫాలో బటన్ ఉంది, అన్ఫాలో బటన్ ఉంది. నేను ఫేక్ అనుకుంటే అన్ఫాలో చేసి, అదొక సరదా. నేను ఇస్తానో ఇయ్యను అనేది ఫర్దర్గా ఇంకా టైం ఉంది, టైం చెప్తూ ఉన్నాను అనమాట. ఈ కాంటెస్ట్ అనేది కూడా జస్ట్ ఒక 1 డే నడిపించి అది నెగిటివ్ వేలో తీసుకెళ్ళిండ్రు. ఈ స్కామర్లు ఎవరైతే ఉన్నారో మా వీడియోల మీద వాళ్ళ స్కాన్లు పెట్టుకున్నారు, మా వీడియోల పెట్టుకొని మమ్మల్ని బ్లాక్ చేసి వాళ్ళు రన్ చేసుకుంటున్నారు. అంటే ఏముంది, మా వీడియో కనబడగానే బ్లాక్ చేసారు. ఇప్పుడు నీ నరేష్ నీ ఐడి ఉంది, నీ ఐడి నేను కాపీ చేయొచ్చు కదా, సోషల్ ప్లాట్ఫామ్ లో ఉన్నాను. నేను నరేష్ అని నీ ప్రొఫైల్ ఫోటో పెట్టి నేను క్రియేట్ చేసిన, నువ్వు చూస్తావేమో నాకు స్ట్రైక్ చేస్తావేమో అని చెప్పి నన్ను బ్లాక్ చేసిండ్రు. ఓకే, అట్లా కొందరు అంటున్నా, కొందరు దాని తర్వాత తెలుస్తుంటే చూస్తూ ఉంటే అప్పుడు అర్థమైంది. అదే రోజు వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది కదా, ఇట్లా డబ్బులు తీసుకుంటారంట అంటే లేదు ఇది ఇక్కడికి ఆగిపోవాల్సిందే అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చేసి 1 డేలోనే. అప్పటికి ఎంత వచ్చినాయి డబ్బులు? 99 రూపీస్ ఎంత వచ్చిండొచ్చు? ఎంత వస్తాయన్న, ఎవరు కొడతారన్న? ఇప్పుడు 10 మందికి హెల్ప్ చేద్దామంటే ఎవడు కొట్టాడు? 10 మంది హెల్ప్ ఇప్పుడు జనాలు నీ లెక్కనే ఆలోచిస్తారు, నా లెక్కనే ఆలోచిస్తారు. మరి అంత ఎడ్డి గొర్రెలు ఎవరు లేరు. ఎవరన్నా సరే 99 కాంటెస్ట్ అంటే అరే వీడు డబ్బులు అడుగుతాడు కదా, ఇంకా మైనస్ అయ్యింది ఫాలోవర్స్. ఓకే, ఆ మైనస్ అయితేనే నెగిటివిటీ వస్తుంది, వద్దొద్దు అని చెప్పి ఒక 1000-1200 మంది మైనస్ వద్దొద్దు, ఇది రాంగ్ వేలో వెళ్తుంది. రేపొద్దున మనం లీగల్గా ఇష్యూలు అయినా కానీ మనం దీన్ని తప్పుదో పట్టిస్తుంది కాబట్టి వద్దు అని చెప్పేసి ఆడికి కంప్లీట్ చేయడం జరిగిందనమాట. ఒక 10 మెంబర్స్ 12 మెంబర్స్ 20 మెంబర్స్ అనుకుంటా వేస్తే, అందులో ఒక 8 to 10 12 మెంబర్స్ దాకా వేసేసి కొందరు మిస్ అయినాయి. లక్షలు అడుగుతున్నారు. ఒక వ్యక్తి, ఒక పోరాడు ఉన్నాడు, ఈఎంఐ అడిగితే లక్షలు.
ఎవరోడు అన్నాడు నాకు ఆ మెసేజ్ దొరికితే అది ఎప్పటిదో చాలా రోజులు అవుతుంది, మెసేజ్ దొరికితే నీకు ఫార్వర్డ్ చేస్తే స్క్రీన్ మీద వేసుకో అన్న. ఇప్పుడే 99 కాంటెస్ట్లో పార్టిసిపేషన్ చేసిన, 75,000 నాకు కావాలి అర్జెంట్గా, జల్దీ కొట్టన్నా. నేను నవ్వుకుంటా ఆ వీడియో ఆ ఫోటో మళ్ళీ నేను నా స్క్రీన్ షాట్ తీసి స్టోరీలో పెట్టి అసలు ఏం జరుగుతుంది ఏం కథ అసలు ఏమనుకుంటుర్రు, మీరు ఎంత అనుకున్నారు, ఈఎంఐ ఎంత హెల్ప్ చేద్దాం అనుకున్నారు? 1K to 5K అనుకున్నారు. ఒక రోజుకు నాకు వీడియోస్ వస్తాయి కదా, మేము ఆల్రెడీ అన్నోన్ పర్సన్స్ అన్న ఏం లేదన్నా కామెంట్లల్లో వచ్చి కామెంట్ పెడతారు, వాడు ఎంత అడుగుతాడు అంటే 2,000 కావాలి 3,000 కావాలని అడుగుతాడు. ఒక వీడియో వస్తుంది మాకు, ఒక హెల్పింగ్ వీడియో వస్తుంది, నాకు కూడా మంచిగా జరుగుతుంది, ప్లస్ అంటే వ్యూవర్షిప్ వస్తుంది, ప్లస్ ఏమంటారు మన ఇన్స్టాగ్రామ్లో అవి ఫేమ్ నడుస్తున్నాయి. ఒక రోజుకి ఒక ఇద్దరికి ఒక 1,000 రూపాయలు 2,000 3,000 కొట్టి చేస్తే మనకు కూడా వ్యూవర్షిప్ వస్తుంది కదా అని చెప్పి పెట్టినాం. దాని తర్వాత వీళ్ళు లక్కీ డ్రాలు లాటరీలు పెడితే అరే ఎవరన్నా పార్టిసిపేషన్ చేస్తారా చూద్దామని దీన్ని తీసుకుపోయి స్క్రీన్ షాట్లు తీసి చూడండి నెగిటివిటీ ఎంత ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అంటే, ఇప్పుడు నేను చెప్తున్నా కదా నీకు, నా ఫోటోని తీసి నువ్వు నీ ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒకటి ముచ్చట చెప్పు, వైరల్ అవుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, 2-3 వీడియోలు పెట్టినారు చూసిన, విజ్జు తారు కారు ఏమి ఇయ్యాడు, మీరు అనవసరంగా గొర్రెల లెక్క ఫాలో చేస్తుండ్రు అనేసి అంటే నాకు ఏమనిపించింది అంటే, నాకు 2 కార్లు ఉన్నాయి, 2 స్పోర్ట్స్ బైక్లు ఉన్నాయి, నాకు 1,50,000 రెంట్ వస్తుంది, G+3 బిల్డింగ్లు 2 ఉన్నాయి. ఓకే, ముందు నుంచే మా ఏది సంపాదించిన మా తాతగారు సంపాదించలేడు, మా ఏది సంపాదించిన ఆస్తులు చెప్పు, 1,50,000-1,80,000 రూపాయల కిరాయిలు వస్తాయి. సపరేట్గా ₹1,00,00,000 ఇల్లు నేను ఉప్పల్లో తీసుకున్నా రీసెంట్గా. అంటే మా డాడీ కొంత మా అత్తగారు కొంత ఇస్తే అవి చేసి నేను కొంత వేసుకుని తీసుకున్నాను అనమాట. నేను కారు ఇస్తానో ఇయ్యనో పక్కన పెడితే, రేపొద్దున నా కొడుకు అయితే ఏమైనా కావాలంటే, ఇప్పుడు నాకే 2 స్పోర్ట్స్ బైక్లు ఉన్నాయి, ఏమైనా కావాలంటే వానికి ఏమైనా ఇప్పించే స్థాయిలో ఉన్నాయి. నువ్వు నా గురించి ఆలోచించి విజ్జు కూడా తారియాడు ఏమి ఇయ్యడు అని చెప్పి వీడియో పెడుతున్నావు, నా మీద అంత ఫోకస్ చేస్తున్నావు కదా, నీ మీద నువ్వే అంత ఫోకస్ చేసుకుంటే రేపు పొద్దున నువ్వే నీ పిల్లలకి ఏమైనా ఇప్పించే అవకాశం ఉంటుంది. వాడని లేకపోతే నువ్వు దాని మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు చేసినావు, వానితో నీకేం సంబంధము, వాని అంటే నాకు అనిపిస్తుంది అనమాట, నవ్వొస్తుంది. వాడు ఇట్లా వీడియో పెడతాడు ఈడుతో. యాక్చువల్లీ ఈ కాంటెస్ట్లో రాంగ్ వేలో పోయి ఇప్పటికీ దోచుకుంటున్నారు. మేము కంప్లైంట్లు చేస్తూ ఉన్నాం అనమాట. ఇది ఎంత చులకన అయిపోయిందంటే, ఇలాంటి కంప్లైంట్లు మన దేశంలో ఎన్నో కంప్లైంట్లు ఉన్నాయి. మనం పోయి సార్ నా మీద కూడా క్రియేట్ చేసుకుంటూ ప్రొఫైల్ అన్నాం అనుకో, పోలీస్ స్టేషన్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్కి అంత పేరు లేదన్న, మీకే తెలుసా, యూట్యూబర్ చులకనగా చూస్తారు, చాలా చులకన చూస్తారు. ఇప్పుడు మేము యూట్యూబ్ ఛానల్లో చేస్తున్నాం అంటే యూట్యూబర్స్ అని అంటారు, యూట్యూబర్స్ అనుకుంటారు. మీరు ఇక మీడియా కార్డు చూపించేంత వరకు ఇక మీరు యూట్యూబర్ ఏమో అన్నట్టు మాట్లాడతారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నా మీద కూడా ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నానంటే పట్టించుకోడు. ఏమంటారంటే ఫస్ట్ నువ్వు అకౌంట్ డిలీట్ చేసుకో అంటాడు. అట్లా కాదు సార్ ఫేక్ చేస్తున్నా అంటే మంచి డ్యూటీలు చేసుకోకుండా ఏంద్రా ఇవన్నీ అంటారా అంటే నేను అవన్నీ మాటలు వినలేదు, కానీ అనే అవకాశం ఉంది. చేసేదే పత్తి వ్యాపారం. మళ్ళీ ఫేక్ అకౌంట్లు ఆల్రెడీ మా అన్న సిఐ, మా అన్న అంటే సొంత అన్న కాదు, కజిన్ బ్రదర్ సిఐ, తూప్రాన్ సిఐ. సో ఆయన నాకు ఫస్ట్లోనే గైడ్ చేసిండు, వద్దొద్దు వేరే రాంగ్ పోతుంది, బెట్టింగ్ యాప్ కానీ వేరే రాంగ్ పోతుంది, మంచిది కాదు. సజ్జనార్ సార్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఆయన కమిషనర్, ఆయన వద్దు, అప్పుడు ఆర్టీసీలు ఉండే కమిషనర్, ఆయన చెప్తే ఏ ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఎటువంటి సిఐ అయినా ఆయన మాట వినాల్సి వస్తుంది. వద్దు విజయ్ అంటే అప్పటికి తీసేసాం అనమాట. అందుకే సోషల్ మీడియాలో ఉంటే చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది, చిక్కులు వస్తాయి, లేకపోతే చిక్కులు చాలా పెద్దవి వస్తాయి. నేను మీ ఛానల్ ద్వారా కూడా చెప్పాలనుకుంటున్నా, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉండే అంటే వాడిని ఒక ఎంటర్టైనర్గా మాత్రమే చూడాలి. ఏదో వాడు ఎంటర్టైన్ చేస్తున్నా, వీడియోలు చూస్తున్నా, స్క్రోల్ చేస్తున్నా అని చూడాలి. ఇక ఏ వీడియోలు కూడా ఫేకే, ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఫేక్ అకౌంట్లు చాలా ఉంటాయి. ఈ మధ్యకాలంలో డబ్బులు ఇస్తాము, హెల్పింగ్ వీడియోస్ అన్నీ తీసుకుపోయి రాంగ్ వేలో ఓన్లీ హెల్పింగ్ వీడియోలు కాదు, ఈ శారీస్ అమ్ముకుంటారు చూసారా, ఆ శారీస్ అమ్ముకునేటోళ్ళు QR కోడ్లు కూడా ఆ వీడియోలు అన్ని కాపీ చేసి పెట్టుకొని అట్లా అలాంటి కాంట్రవర్సీ చాలా మీకు ముందు తెలుస్తుంటాయి. సో అట్లా అనమాట. సో ఇది అన్న సంగతి. మరి అయితే ఫైనల్గా నాకు ఏమనిపిస్తుంది అంటే, మీరు మీకున్న ఆస్తులు ఇవి డబ్బులే కాకుండా మీరు కూడా యూట్యూబ్లో చాలా డబ్బులే సంపాదించారు.
కానీ 99 కాంటెస్ట్ పెట్టకుండా మీరు 10 మందికి 20 మందికి ఇస్తే బాగుంటుండే, ఈ హెల్పింగ్ కాకపోయినా వేరే హెల్పింగ్ ఇస్తే బాగుంటుండే అని అనిపించింది. అందుకే అది వర్తబుల్ కాదు మనకి. అందుకే 99 ఆపేసినారు. ఇక మనకున్న ఆ 99 ముచ్చట్నే ఇక వద్దు, ఎందుకంటే అది రాంగ్ వేలో పోతుంది. ఇగో హెల్పింగ్లు ఎందుకు చేయలేనా? ఇది లాస్ట్ ఇయర్ వీడియో. ఇది ఓకే, వెళ్ళి తనకు ఇల్లు కట్టిద్దాం అనుకున్నాం యాక్చువల్గా మేము. ఓకే ఓకే ఓకే, కానీ అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు. ఇది ఒకటి. ఇగో ఇది రీసెంట్, ఇది మొన్నటిది. ఏమంటారు, ట్రస్ట్కి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి చాలా ఉన్నాయి అన్న. చూడండి నా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూడండి. ఇప్పుడు ఈ ఈఎంఐ గురించి మాట్లాడుతున్నా. అదే అంటే మనలో ఉన్న మంచి కూడా, ఇప్పుడు చెడుని 4 సార్లు అడుగుతున్నావు కదా చెప్తున్నా, 4 అడుగుతున్నావు కదా, నేను చేసిన 10 మంచులు చూడు అని అంటున్నాను అనమాట. నేను చేసిన 10 మంచులు కూడా చూడు, చెడుని ఒక చెడుని 4 సార్లు అడుగుతున్నా, నేను చేసిన 10 మంచులు కూడా ఉన్నాయి. సో అది ఒకటి ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు, సరిదిద్దుకుంటే మంచిది, ఒళ్ళు మంచిగా ఉన్నట్టు అనమాట, లేకపోతే మంచిగా ఉండదు. ఫైనల్ గా నాన్ వెజ్ గురించి ఏం చెప్తారు అసలు? నాన్ వేషణ గురించి మీకు తెలిసింది కదా, నాన్ వేషణ గురించి ఫాలో అవుతే అవ్వండి, అన్వేషణని ఫాలో అవ్వకపోతే అవ్వకండి, మీ ఇష్టము. జడ్జిమెంట్ మీకు ఇచ్చేసేస్తున్నా. కానీ బెట్టింగ్ యాప్లో పోరాటం చేసిండు అని మాత్రం అనుకుంటే అది చాలా మీది రాంగ్ అనమాట. బెట్టింగ్ యాప్లో ఎక్కడికి వచ్చి పోరాటం చేయలేదు, ఏ సర్కిల్లో, ఏ హైదరాబాద్కు, ఏ ఆంధ్రప్రదేశ్కు వచ్చి పోరాటం చేయలేదు. ఓన్లీ ఫేమ్లో ఉన్న వాళ్ళని మాత్రం తిట్టి వ్యూవర్షిప్ తీసుకొని 30-40 లక్షలు నెలకు సంపాదించుకొని జోబులో పెట్టుకున్నాడు. సో ఇవన్నీ నేను సమాజానికి మంచి చేస్తున్న ఇలాంటి వాళ్ళని పట్టించుకోకండి. నాన్ వేష్ని ఇక ధర్మాన్ని తిట్టినందుకు మన ధర్మం, ఇప్పుడు వాళ్ళని బ్లాక్ చేసి ఆటోమేటిక్గా అన్ఫాలో అయిపోయింది. సో మీరు కూడా అన్ఫాలో అయితే బెటర్ అని నేను అనుకుంటున్నా. మీకు కూడా అదే చెప్తున్నా, అన్ఫాలో చేసిన ఎప్పుడో చేస్తున్నాం. ఓకే విజయ్ గారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.